కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల మండలం ఎన్టీఆర్ కాలనీలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న విద్యార్థి వివేక్ ఎమ్మెల్యే కుమార్ రాజా 25 లక్షల ఎల్ఓసి చెక్కును అందజేశారు. గతంలో చంద్రబాబు కుటుంబ పరిస్థితిని తెలుసుకుని అండగా ఉంటారని హామీ ఇవ్వగా ఆ హామీ మేరకు ఈ ఆర్థిక సాయం అందించారు. తండ్రి పరారైన నేపథ్యంలో పోలీసులు అతడిని గుర్తించి రక్త నమూనాలు సేకరించగా మ్యాచ్ కావడంతో చెన్నైలో చికిత్స కొనసాగుతుంది. కలెక్టర్ కూడా పరీక్షల కోసం 35,000 రూపాయల సాయం అందించారు. గతంలో ఏదో వచ్చేసింది, మీకు ఆల్రెడీ శాంక్షన్ అయింది, అదేదో మీరు సరిగ్గా చేసి అయ్యని మరి చూసుకుని చెప్పేది. మళ్ళీ చెప్తున్నా, అందరికి కూడా చెప్తున్నా, ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాగితాలు మీరు సరిగ్గా గతంలో మీకు చెప్పేది అవి సరిగ్గా చేసుకోవాలి. ఆ రోజు కలెక్టర్ గారు ఏదో అన్నారు, ఇంటి దగ్గర ఏదో కాగితాల్లో ఏదో తేడా ఉందని. పర్ఫెక్ట్గా ఉందా? పర్ఫెక్ట్గా ఉంటే 2,38,000 స్థలం మీరేనా? 2,38,000 గ్రాంట్ పైన ఒక 50,000 తీసేసింది. అదనం పనిచేసే బాధ్యత ఇది. మన సుధారాన్ని ఇక్కడే పవిడిముక్కల ఇన్ఛార్జ్ ఉంది, అధికారి ఫాలోఅప్ చేస్తుంది. సెక్రటరీ గారు మీరందరూ మానిటర్ చేయండి. హౌసింగ్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి స్టేటస్ చూసి నాకు చేద్దాం. కొద్దిగా టైం పడుతుంది, అవన్నీ స్లో అయినాయి. ఈ 2-3 నెలలు దసరా నాటికి ఊపందుకుంటాయి. చేద్దాం. ఓకేమ్మా? పట్టుదలగా పనిచేస్తాం. అనుకున్న విషయాన్ని దీన్ని ఎట్లయినా ఇప్పుడు కూలుకోవాలి అని ఒక సంకల్పంతో ఉన్నాం. ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి, పిల్లవాడు ధైర్యంగా ఉంటాడు. అంతా బాగుంటుంది. మంచి రోజులు మీరు చూడబోతున్నారు. దాన్ని కూడా మరొకసారి